బట్టుల కుమార్ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మరియు డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో వచ్చేసినటువంటి ఒక బూత్ కమిటీ సమావేశానికి మరియు శిల్పాచారి గారు వెనక మీదకి రావాల్సిందిగా కోరుతూ, అమర్నాథ్ గౌడ్ గారు, కృష్ణ కుమార్ గౌడ్ గారు, పార్లమెంట్ ని గెలిపించుకునే బాధ్యత మరి అందరికీ ఉన్నదని తెలియజేస్తున్నాం. మరియు గత ఎలక్షన్ లో, అసెంబ్లీ ఎలక్షన్ లో మీరందరూ కూడా కష్టపడ్డారు. రాత్రనక పగలనక జెండా ఎగరవేయాలి. కావున మరియు ఈ యొక్క బూత్ స్థాయి కమిటీలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి అన్ని బూతులు 220 బూతులు ఇక్కడ సికింద్రాబాద్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, కంటెస్టెడ్ కార్పొరేటర్స్ కానివ్వండి, మన పిసిసి ఆఫీస్ బేరర్స్ కానివ్వండి, యూత్ కాంగ్రెస్, మరి ఎస్సీ, ఎస్సీ, బీసీ, ఓసీ అన్ని సెల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి నాయకులు మాట్లాడే భాషను చూసి ప్రజలు నేర్చుకుంటారు. పాలించే వాళ్ళ భాష లేకపోతే పాలించే వాళ్ళ ఆలోచన ఆ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇట్లా వీధి రౌడీల్లాగా రోడ్డు మీదకి వచ్చేసి వాడిదంతా ఈడిదంతా, వాళ్ళ ఫంగి వీళ్ళ ఫంగి, వాడు బుట్టరు కాదు ఈడు బుట్టరు కాదు అని మాట్లాడితే ఏం సంస్కారం నేర్చుకున్నారు? ఇదే ఆ తెలంగాణ సంస్కృతి. దయచేసి మిమ్మల్ని ఇప్పటికే ప్రజలు మీరు చేసిన దోపిడీని గుర్తించి తిరస్కరించారు. తిరస్కరించిన ప్రజలు మీరు అలా ఉన్నారు. పట్టుమని 10 రోజులు కాంగ్రెస్ వాళ్ళు గ్యారంటీలు చేయలేదు. ఏం చేయలేదు? 10 ఏళ్ళు పాలన చేసావు. 3 ఎకరాలు భూ పంపిణీ చేస్తా అని చెప్పావు. చేసావా? 10 ఏళ్ళలో ఎవరికైనా భూ పంపిణీ చేసావా? 3 ఎకరాల భూమి దళిత గిరిజనులు పేదవాళ్ళకి చేస్తాను చేసావా? ఇంటికి ఉద్యోగం వస్తా అని చెప్పావు. ఇచ్చావా? 10 ఏళ్ళు ఇవ్వలేదు కదా. ఇట్లా ఎన్ని చెప్పావు? మనందరి ముందు ఉన్నటువంటి అజెండా ప్రజల సమస్యల పరిష్కారమే మన ముందు ఉన్నటువంటి అజెండా. ఇల్లు లేనటువంటి వాడికి ఇల్లు ఇవ్వాలి, చదువు లేనటువంటి వాడికి చదివించాలి, ఉద్యోగం రానటువంటి నిరుద్యోగ యువతలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇది మన ముందు ఉన్నటువంటి ప్రధానమైన అజెండా. ఆ అజెండానే ముందుకు తీసుకుని పోతాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏ సమస్యలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మీరు ఏ చిన్న సమస్యను తీసుకుని వచ్చినా అది సహేతుకమైంది, ప్రజలకు పనికొచ్చేదైతే తప్పనిసరిగా ఆ సమస్యను పరిష్కారం చేస్తామని కూడా ఈ శాసనసభ నియోజకవర్గంలో ప్రజలందరికీ వచ్చేది. నాకు తేడా రాష్ట్రంలో పేదవాళ్ళు ఉంటే అమ్ముకొని బతుకుతా ఉన్నారు. అలా కాకుండా ఉండాలని 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రకటించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల పథకాన్ని కేవలం 2-3 గంటల్లో మేము ప్రమాణ స్వీకారం చేసిన అసెంబ్లీలో బయటకు వచ్చి వెంటనే 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రకటించి మాట్లాడతాం. మీకేం తెలుసు పేదల బాధ? మనం తెలుసా మీకు పేదల బాధలు? ఇల్లు లేనివాడు బాధ తెలియదా? ఆరోగ్యం బాగాలేనివాడు బాధ తెలియదా? చదువు రానివాడు బాధ తెలియదా? బాధలు తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేసుకుంటూ ముందుకు పోతున్నప్పుడు నువ్వు ఎంత రెచ్చగొట్టినా, ఎంత అడ్డగోలు మాట్లాడినా మేము అలా దిగజారిపోయి ఆ పరిస్థితిలో ప్రజలకు ఏం కావాలో అవి చేసుకుంటూ ముందుకు పోతాం. అంతిమంగా ప్రజలకు సమాధానం చెప్తారు, ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో భారీగా కాంగ్రెస్ పార్టీ స్థానాలను గెలిపించి దేశంలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, కాంగ్రెస్ ఆలోచనల్ని పార్లమెంట్ లో ప్రతిబింబించేటట్టుగా పనిచేస్తారు. ఎవరు పోటీ చేసిన అభ్యర్థిని గెలిపించి పంపించాలి. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున క్రిస్టియన్ మైనారిటీ సోదరులు ఉన్నారు, ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజానికులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇక్కడ వచ్చి టీఆర్ఎస్ మాట్లాడుతుంది నాకు ఓటేంటి, నేను లౌకికవాదిగా ఏది నీకు ఓటేస్తుంది నువ్వు చేసేది. వీళ్ళు ఇక్కడ నీకు ఓటేస్తే నువ్వు ఢిల్లీ పోయి బీజేపీకి ఓటేస్తావు.
ఇదే కదా 10 ఏళ్ళు నువ్వు చేసింది ఇదే కదా. నీ ఇక్కడికి వచ్చేమో వాళ్ళు ఓటేపించుకుంటూ మాయ చేసి 7 నుంచి ఢిల్లీ పోయి బీజేపీకి ఓటేస్తే పార్లమెంట్లో అన్ని బిల్లులు